రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలానే మా శాఖ మంత్రివర్యులు కూడా ఎంపీ గారు కూడా మాకు ఈ గవర్నమెంట్ రాకముందు మేము ఆల్రెడీ కలిసినాం కూడా మా దేశ రాష్ట్ర నాయకులు కలిసినప్పుడు ఏం చెప్పారంటే గవర్నమెంట్ వచ్చినా మేము పరిస్థితులమే సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజాపాలన చెప్పుకునే రాష్ట్ర ముఖ్యమంత్రి గారి హామీ ఇచ్చారు కాబట్టి మేము కూడా అదే చెప్తున్నాం. మీరు ఏమైతే హామీ ఇచ్చారో మాకు కన్వర్షన్ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కన్వర్షన్ చేయడం వల్ల ఎలాంటి ఆర్థిక భారం గవర్నమెంట్కి పడదని కూడా చెప్పి మా రాష్ట్ర జేఏసీ నాయకులు చెప్పారు, మేము కూడా చెప్పాము. తక్షణమే మీరు మా సమస్యను పరిష్కరించాలని మేము కోరుకుంటున్నాము. ఒకవేళ పరిష్కరించకుంటే మా రాష్ట్ర జేఏసీ నాయకత్వము ఏ పిలిపించినా కూడా రాష్ట్రంలో మొత్తం అంధకారం అయిపోయే పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పటికైనా తక్షణమే మీరు మా రాష్ట్ర నాయకులను కానీ పిలిపించి మీరు చర్చల ద్వారా మా సమస్యను పరిష్కరించాలని మేము కోరుకుంటున్నాం. అయితే మేము ఈ జేఏసీ ఏర్పడి 8 నెలలు 9 నెలలు అవుతుంది. అనేక దఫాలుగా పోరాటాలు కూడా చేస్తున్నాము. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి మంత్రికి, ప్రతి ఎమ్మెల్యేకి, ప్రతి ఎంపీకి, ప్రతి ఒక్కరికి, పొలిటికల్ లీడర్స్కి ప్రతి ఒక్కరికి మేము లెటర్స్ ఇచ్చాము మా జేఏసీ రాష్ట్ర కమిటీ తరఫున. అదే వాళ్ళు ఇప్పుడు కూడా ఎలాంటి స్పందన లేదు. అదే మేము కూడా అప్పుడే కోరుకుంటున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం ఇప్పటికైనా గవర్నమెంట్ మేము మీకు వ్యతిరేకంగా పోరాడతలేము, మీరు ఇచ్చిన హామీనే నిలబెట్టుకోమని మేము చెప్తున్నాము. ఆ పోరాటం మీరు ఒకవేళ మా సమస్యను పరిష్కరించకుంటే రాబోయే కాలంలో మా రాష్ట్ర కమిటీ ఏ నిర్ణయం ఇచ్చినా కూడా దానికి మేము కట్టుబడి ఉంటాం. 100% అంటే 100% పడుతుంది. ఎందుకంటే రాష్ట్రమే అంధకారం అయిపోయినాక గవర్నమెంట్ గా చెడ్డ పేరు వస్తుంది కదా, అందుకోసమనే మేము రిక్వెస్ట్ చేస్తున్నాం గవర్నమెంట్ ని తక్షణమే మీరు చర్చ పరిష్కరించాలని కోరుతున్నాం. 100% బాధిస్తున్నాము. ఇంతకుముందు కూడా అదే రకంగా జరిగింది కాంగ్రెస్ గవర్నమెంట్ లో. అంటే గ్రామ పంచాయతీలు చేసే వాళ్ళని కూడా వాళ్ళు పిలిపించి అదే కన్వర్షన్ చేశారు. మేము అదే తరహాలో మేము కూడా అదే మాకు చదువు ఉన్నది, అనుభవం ఉంది. డిపార్ట్మెంట్ మీరు 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు మా ఒక్కొక్కరు డ్యూటీ చేస్తున్నాం కాబట్టి మా సమస్య పరిష్కారం కోరుతున్నాం. 20,000 మంది ఉన్నామండి రాష్ట్రంలో మొత్తం 23,000 మంది. జిల్లాలలో నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు ఉంటారు, మంత్రులు ఉంటారు, వాళ్ళు గెలవడానికి మీరు కూడా ఎంతో అంత కృషి చేసి ఉంటారు. గతంలో మీరు ధర్నాలు కూడా చేసినప్పుడు కూడా వీళ్ళందరూ హామీ ఇచ్చిన పరిస్థితి, మరి ఇప్పుడు ఎవరు స్పందిస్తున్నారా? అంటే మాకు గత గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ 100% మోసం చేసింది. పర్మనెంట్ చేశామని చెప్పేసి వాళ్ళు ప్రభావాలు పలికారు. రాష్ట్రంలో అసెంబ్లీలో నిండు దేవాలయమైనండి అసెంబ్లీ సాక్షిగా సీఎం ముఖ్యమంత్రి అప్పుడు కేసీఆర్ గారు ఉండే వాళ్ళు ఏం చెప్పారంటే ఈ రాష్ట్రంలో ఉన్న 23,000 మంది ఆర్టీ కార్మికులు మేము రెగ్యులర్ చేసామని వాళ్ళు గొప్పలు చెప్పుకున్నారు. మేము ఎక్కడ రెగ్యులర్ కాలేదండి. మేము అక్కడ మా ఓన్లీ ఈ యొక్క డిపార్ట్మెంట్ లో కన్వర్షన్ అంటే ఓన్లీ అబ్జెక్షన్ చేసుకున్నారు అంతే. మిగిలిన ఛానల్స్ నమస్తే. మనం ధర్నా చౌక్ లో తెలంగాణ విద్యుత్ ఆర్టీజన్ జేఏసీ సమస్యలు అదేవిధంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. సో ఈరోజు ధర్నాకైతే భారీ గత కొన్ని నెలలుగా కష్టపడతా ఉన్నారు. అధికారులు అందరూ కొంచెం కూర్చోవాలి. జనరల్గా మేము ఈరోజు విద్యుత్ సంస్థలో ఉన్నటువంటి 20,000 మంది ఆర్టిజన్స్ని ఆర్థిక భారం పడనటువంటి కన్వర్షన్ చేయాలని గత 12 నెలల నుంచి ఉద్యమాలు చేశాము. ప్రభుత్వం కానీ మేనేజ్మెంట్ కానీ స్పందించలేదు. అందుకోసమని ఈరోజు కుటుంబ సభ్యులతో ఇందిరా పార్క్ దగ్గర భారీ బహిరంగ సభ పెట్టాము. ఈ బహిరంగ సభ ద్వారా ప్రభుత్వానికి యాజమాన్యానికి విజ్ఞప్తి చేస్తాము. వెంటనే ఈ ఆర్టిజన్స్ కన్వర్షన్ రోడ్డు మీద వాళ్ళందరూ కూడా లోపల కూర్చోవాలి అడుగుతాము. ప్రభుత్వం అట్లాగే మేనేజ్మెంట్ పాజిటివ్గా స్పందిస్తే మంచిది, అందరి భవిష్యత్తులో బాగుపడతాయని అనుకుంటాం. లేని పక్షంలో ఈరోజు బహిరంగ సభ అయిపోయిన తర్వాత ట్రాన్స్కో, జెన్కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ యాజమాన్యాలకి సమ్మె నోటీస్ ఇవ్వదలుచుకున్నాం. అందుకనే కుటుంబ సభ్యులను కూడా భాగస్వాములు చేశాము. రేపు పోరాటాలు పెద్ద ఎత్తున చేయగలిగితే కుటుంబ సభ్యుల మీద కూడా రోడ్ల మీదకి వచ్చి పోరాటాలు చేయాలనే ఆలోచనతో కుటుంబ సభ్యులు కూడా ఈ పబ్లిక్ మీటింగ్కి వచ్చారు. కాబట్టి అంతవరకు పోకుండా ప్రభుత్వం ఇమీడియట్లీ జాయింట్ యాక్షన్ కమిటీని చర్చలకు పిలవాలి. మేము ఒకటే చెప్తున్నాం, ఆర్థిక భారం పడదు గవర్నమెంట్ మీద కానీ ట్రాన్స్కో యాజమాన్యం మీద కానీ, అసలు ₹1 ఆర్థిక భారం కూడా పడదు. కానీ మాకు ఆత్మగౌరవం కావాలి, ఉద్యోగ భద్రత కావాలి. దానికోసం అడుగుతూ ఉంటే దానిని కూడా చేయడానికి యాజమాన్యం ప్రభుత్వం సిద్ధంగా లేకపోతే ఇక సమ్మెబాట పట్టడం తప్ప వేరే మార్గం లేదు అనేది మా జాయింట్ యాక్షన్ కమిటీ యొక్క అభిప్రాయం. అంటే ఇప్పుడున్న అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి
ముఖ్యమంత్రి కానీ గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పార్టీని ప్రశ్నించారు, ఎందుకు చేయరు, మేమైనా అధికారంలోకి చేస్తామని ప్రధానంగా వాళ్ళు హామీ ఇచ్చిన అసెంబ్లీలో కూడా మాట్లాడారు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడవ వస్తుంది, ఎందుకు చేయట్లేదంటే ఏం చెప్తారు? అంటే ఏరు దాటే వరకు ఏరు మల్లయ్య, ఏరు దాటిన తర్వాత బోర్డు మల్లయ్య. ఇది పెద్దలు పెట్టిన సామెత. గతంలో కేసీఆర్ మంచిగా మాకు అందరికీ కూడా కన్వర్షన్ ఇవ్వలేదని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్ముకుని వచ్చాము. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే బాట పడితే ఇక కేసీఆర్కి ఏ స్టైల్లో చెప్పారో ఈ ఎల్సీడీ ఉద్యోగులు ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ సర్కార్ కూడా అదే పద్ధతిలో గుణపడని చెప్తాం రేపు లోకల్ బాడీ ఎన్నికలలో. మేము చెప్పేది ఏంటంటే గత ప్రభుత్వాన్ని విమర్శించారు మీరు, మేమందరం సంతోషించాం. కానీ విమర్శించిన తర్వాత మీరు చేయాల్సినటువంటి పద్ధతిని మీరు పాటించకుండా గత ప్రభుత్వం పద్ధతిలోని మీరు కూడా పోతే వాళ్ళకి మీకు తేడా ఏముందనేది మా ప్రశ్న. అందుకనే కార్మికులు లేదా కార్మికుల కుటుంబ సభ్యులు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు మిమ్మల్ని విమర్శించక ముందే, మీరు మీ ప్రభుత్వం మంచిగా లేదనక ముందే మా ఎలక్ట్రిసిటీ ఉద్యోగులకు ఇచ్చినటువంటి హామీని వెంటనే నెరవేర్చమని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం. మేము ఒక ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోవడానికి అపాయింట్మెంట్ దొరకలే. బట్టి విక్రమార్క గారిని జేఏసీగా 3 సార్లు కలిసాము, వన్నం ప్రభాకర్ గారిని కలిసాము, ఇంకా జూపూడి కృష్ణారావు గారిని కలిసాము, అనేక మంది మంత్రులను కలిసాము, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారిని కలిసాము, ప్రభుత్వ అధికార పార్టీలో ఉన్నటువంటి అనేక మంది ఎమ్మెల్యేలను కలిసాము, లెటర్లు ఇచ్చాము. ఆ ఎమ్మెల్యేలందరూ కూడా ప్రభుత్వం